అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై చేద్దామండి. రెస్టారెంట్ స్టైల్లో చేసుకుందామండి. ఇది వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా వేసుకొని శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా మ్యారినేట్ చేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో సాజీరా, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకొని శుభ్రంగా అది వేగాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్నాక ఇలాగ కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగడానికి సాల్ట్ వేసుకోండి. నేను కొంచెం వేసాను ఎందుకంటే చికెన్లో వేసుకున్నాను కదండి. ఓన్లీ ఆనియన్స్ వేయించడానికే వేసుకోండి. ఇలా వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి శుభ్రంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇలా అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి చికెన్ తీసుకొచ్చి ఈ ఆనియన్స్ లో వేసేయండి. వేసేసి ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా శుభ్రంగా కలపలి మొత్తం ఆనియన్స్ ని చికెన్ కి పట్టుకోవాలండి. ఈ విధంగా పట్టుకొని ఇలా వాటర్ పైకి తేలుతాయి కదండి, చికెన్ లో వాటర్ వచ్చేస్తాయి కదండి. సిమ్ లో పెట్టి మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీయండి. చూడండి వాటర్ అంతా చికెన్ లో వాటర్ అంతా వచ్చేసిందండి. ఇప్పుడు మరి మూత పెట్టొద్దండి. హై ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ శుభ్రంగా కలుపుతూ వేయించండి. కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి వేసుకున్నానండి. అలాగే కసూరి మేతి, నెక్స్ట్ కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి. కొంచెమే యాడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు, ఘాట్ అయిపోద్ది. అలా 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని శుభ్రంగా కలపండి. హై ఫ్లేమ్లోనే కలుపుకోండి, సిమ్లో పెట్టద్దు, మెత్తబడిపోతుంది చికెన్. చూడండి ఈ విధంగా చక్కగా ఉడికిందండి. ఈ విధంగా చాలా సింపుల్గా ఇంట్లోనే చికెన్ ఫ్రై చేసుకోవచ్చండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. కనుక నా వీడియో నచ్చితే చిన్న లైక్ అండి. థ్యాంక్స్ అండి.